హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సిరి పెళ్లి పనులన్నీ కూడా జగదాత్రి దగ్గర ఉండి మరి చూసుకుంటూ ఉంటుంది. సిరిని దగ్గర ఉండి పెళ్లి కూతుర్ల దాత్రి రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే జగదాత్రి జగదాత్రి అనే పెళ్లి కొడుకు అమ్మ కేకలు వినబడటంతో అందరూ హాల్లోకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. అత్తయ్య, నేనే అత్తయ్య, ఇప్పుడు ఇక్కడ గొడవ పెట్టింది అని నిషి అంటుంది. ఇంతలోనే ఏం చేసావమ్మ, ఏం గొడవ అని వైజయంతి అదే చూస్తారు కదా అత్తయ్య, వినండి అని నిషి అంటుంది. ఏంటండి పిలిచారు అని దాత్రి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటమ్మా, పెళ్లి పనులన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటామని చెప్పాను కదా, ఇదే నా మీరు చూసుకునేది అని ఆవిడ నిలదీస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకేం తక్కువ అయ్యాయి, అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా దగ్గరుండి జగదాత్రి చూసుకుంటుంది కదా, ఇప్పుడు ఏమైంది అని కౌశికి కూడా అడుగుతూ ఉంటే, అవును చెప్పండి అని, ఏం కావాలి, మీకేం కావాలన్నా చేస్తాను అని దాత్రి అంటుంది. నీ పెళ్ళి చేయలేరు అని దాని నోటోనే అది మాట్లాడేలా నేను చేశాను చూడండి అని నిషి వాళ్ళ అమ్మకి వైజయంతికి చాలా సంతోషంగా చెబుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చేస్తున్న మర్యాదలు ఇవ్వేనా, కట్నం అడగలేదు, కనీసం ఆడపడుచు కట్నమైనా ఇవ్వాలి కదా అని పెళ్లి కొడుకు అమ్మ అడుగుతూ ఉంటే, ఆడపడుచు కట్నమా, మీకు ఎంత కావాలో చెప్పండి ఇస్తాను అని దాత్రి అంటుంది. అవును అడగండి అని కౌశికి అంటుంది. 1,00,00,000 ఇవ్వండి అని ఆవిడ అడగగానే ఇక దాత్రి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే కేదార్ మరింత షాకింగ్గా చూస్తూ ఉంటాడు. నిషి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది 1,00,00,000 ఎలాగో తీసుకురాలేదు, పెళ్లి చేయటం నా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తుంది. చూస్తూ ఉండండి అని నిషి అంటుంది. మరి 1,00,00,000 దాత్రి కేదార్కి కౌశిక్కి ఇస్తుందా లేదా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.